ప్రాణాంతకమైన సమస్యలకు కొలెస్ట్రాల్ అనేది ఒక ముఖ్య కారణం కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. మన గుండె పదిలంగా ఉండాలంటే శరీరంలో పేరుకుపోయిన ఆమాన్ని తగ్గించడం అవసరం. దీంతో ఈ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. కాబట్టి దీన్ని అంటే మేధోధాతువుని కంట్రోల్ చేయాలంటే సరైనటువంటి జాగ్రత్తలు, జీవన శైలి అనేది చాలా ముఖ్యం. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం. దీంతో గుండె సంబంధిత వ్యాధుల్ని అరికట్టవచ్చు. మారిన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాటు వల్ల చాలామంది ఈ చెడు కొలెస్ట్రాల్ తోటి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలతోటి కంట్రోల్లో తీసుకురావడం అనేది చాలా అవసరం. పీచు పదార్థం అంటే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఈ పీచు పదార్థం అనేది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒకవేళ మాంసాహారాలు అయితే చేపలు అంటే సాల్మాన్, ట్యూనా ఇలాంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని వేగంగా కరిగించి గుండెను రక్షిస్తాయి. పండ్లు, తాజా కాయగూరలలో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినటం వల్ల కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీర బరువుని క్రమబద్ధీకరించి కనీసం ఒక 5% బరువుని తగ్గించాలి. ఇలాగ చేయటం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిపోయి గుండె సురక్షితంగా ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని ఆపేయాలి. విపరీతంగా సిగరెట్లు తాగటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది. మద్యపానం శరీరానికి చాలా హానికరం కాబట్టి ఈ అలవాటుని పూర్తిగా వదిలేయండి. ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయండి. క్రమం తప్పకుండా ఇలాగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ శరీరంలో మంచి జరుగుతుంది. శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించినటువంటి పదార్థాల జోలికి వెళ్ళకండి. వీటిలో ఉండేటటువంటి ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ సులభంగా పెరుగుతుంది. హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరుగుతుంది.